అందరికీ నమస్కారం. వెల్లుల్లిపాయ రెప్పలతో వెల్లుల్లిపాయలను చక్కగా మేడ మీద ఒక ప్రయోగాత్మకంగా మనం పెంచుకోవచ్చండి. దానికోసం ముందు మనము వెల్లుల్లి రెప్పలను చక్కగా ఒక్కొక్కటి విడమరిచి ఒక విశాలమైన కుండిని ఏర్పాటు చేసుకోవాలి. నేనైతే ఈ టబ్బును ఉపయోగిస్తున్నాను, కానీ దీన్ని చక్కగా అడుగు నుంచి ఒక 6 అంగుళాల ఎత్తుల మందంలో నేను కట్ చేస్తున్నానండి. అంటే దీనికి అడుగులో ఇలా కట్ చేసిన తర్వాత రంధ్రాలు పెట్టుకొని చక్కగా మట్టిని వేసి పైన అంతా ఒక పరుపులా చేసుకొని వెల్లుల్లి రెప్పలను పెట్టేందుకు మట్టిలో గుంతలు మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగోండి, ఒక్కొక్కటి బొడుపు ఉన్న చివర మట్టిలో పెట్టి తిరిగి మట్టిలో గుంతలు కప్పి పైన కొంచెం మట్టిని సన్నని పొరలా వేసుకోవాలండి. వెల్లుల్లి వస్తాయా లేదా అంటే తప్పక వస్తాయండి. ఇదిగోండి, ఒకే ఒక వెల్లుల్లి రెప్పను పెడితే చక్కగా ఒక తీగలా వచ్చింది, లోపల పాయ ఏర్పడుతుంది. వెల్లుల్లిపాయలను చక్కగా మేడ మీద ఒక ప్రయోగాత్మకంగా మనము మన ఇంట్లో పెంచుకోవచ్చు. అందరికీ నమస్కారం. వెల్లుల్లిపాయ రెప్ప